క్రొకడైల్. ఈ మూవీలో క్రొకడైల్స్ ఒక ఫ్యామిలీకి ఎన్ని దెబ్బలు పడుతుందో చూద్దాం. అమెరికాలో అన్ని పెద్దగానే అవుతాయి అంటారు, అలానే వర్షం కూడా పెద్దది పడుతుంది. మన హీరోయిన్ ఉంటుంది దగ్గర సేఫ్ కదా న్యూస్ లో చెప్తూ ఉంటారు. సో ఇంకా భయపడి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది, కానీ ఆయన లిఫ్ట్ చేయరు. వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసుల మధ్యలో ఆపుతారు. అక్కడ ఉండడం సేఫ్ కాదు, బండి వెనకాల చెప్పండి అని పోలీసులు చెప్తారు. ఈ అమ్మాయి ఏమో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్తే పోలీసులు ఏమో మీ నాన్న దగ్గరికి మేము వెళ్తాం, మీరు వెళ్ళిపోండి అంటారు. ఈ అమ్మాయి అక్కడి నుంచి వెళ్తున్నట్టు వెళ్ళి మళ్ళీ కార్ తిప్పి వేరే రూట్ లో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ వీళ్ళు ఉంటున్న ఇంటికి వెళ్తుంది, కానీ అక్కడ ఎవరు ఉండరు, వాళ్ళు పెంచుకున్న కుక్కని తప్పించి. సో ఆ కుక్కని తీసుకుని వీళ్ళ పాత ఇంటికి వెళ్తుంది. అప్పటికే వర్షం చాలా పెద్దది అవుతుంది. తను ఇల్లంతా చూస్తుంది, ఎక్కడ ఉండదు. బేస్మెంట్ లోకి వెళ్తుంది, అక్కడ రక్తం కనిపిస్తుంది. చూసి భయపడుతుంది, వాళ్ళ నాన్నకి ఏమైనా అయ్యిందేమో అని. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళ నాన్న కనిపిస్తారు, సృహ తప్పిపోయి ఉంటారు. మన హీరోయిన్ ఎంతో కష్టపడి మెట్ల వరకు తెస్తుంది. అప్పుడు మన ముసలి సడన్ ఎంట్రీ వస్తుంది. కరెక్ట్ గా మెట్ల దగ్గర ఉంటుంది. మెట్లని ఎర్రగొట్టేసి ఇంకా చేసేదేముంది, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని తీసుకుని వెనకాలకి పాక్కుంటూ వెళ్తుంది. పోనీ ఆ అమ్మాయి ఫైట్ చేయాలా అంటే ముసలి సైజ్ చాలా పెద్దది, చూసి తనే భయపడుతుంది. ఈ అమ్మాయి కొంచెం బుర్రవాడి పైప్స్ వెనకాల దాక్కుంటది. ఆ ముసలి అక్కడి నుంచి రాలేదు. వర్షం ఏమో ఇంకా పెద్దది అవుతూ ఉంటది. ఆ అమ్మాయికి ఏం చేయాలి అర్థమవుతుంది. ఆ ముసలేమో వీళ్ళ కోసమే చూస్తూ ఉంటది వెళ్లకుండా. ఈ లోపు వాళ్ళ నాన్నకి సృహ వస్తుంది. వాటర్ అడిగితే తన జాకెట్ ని తడిపి ఇస్తుంది. వాళ్ళ నాన్న చెప్తాడు, జాగ్రత్తగా ఉండి, ఒక ముసలు ఉంది, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. ఇంకా మనం ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోవాలంటే ఈ అమ్మాయి అంటది, వెళ్ళాలంటే ముందు ముసలిని దాటాలి కదా మనం అని. అప్పుడు మన హీరోని అడుగుతుంది, అందరూ వెళ్ళిపోయారు కదా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని. వీళ్ళ నాన్నమో ఒక ఫెన్స్ వేయాలి అందుకే వచ్చా అని చెప్తారు. అప్పుడు మన హీరోయిన్ ఒక కాల్ చేయడానికి సిగ్నల్ కోసం ఆ పైప్ నుంచి బయటకు వస్తుంది. మొత్తం చీకటిగా ఉండడం వల్ల ఏమీ కనిపించదు. తన వెనకాల ఏదో ఉన్న ఫీలింగ్ వస్తుంది తనకి. సడన్ గా ఉరుము పడగానే కనిపిస్తుంది వెనకాల ఇంకో ముసలు ఉందని. ఇంకా చేసేదేముంది, అక్కడ నుంచి ఫాస్ట్ పాక్కుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిపోయింది అనే లోపు కాల్ పట్టేస్తుంది. ఇంకా వెనకాలకి లాక్ వెళ్ళిపోద్ది. వాళ్ళ నాన్నేమో అరుస్తూ ఉంటాడు, వాళ్ళ నాన్న కదలలేడు. ఇంకా మన హీరోయిన్ కి ఏం చేద్దాం అక్క ముసలిని తంతూ ఉంటుంది. సడన్ గా ముసలి వదిలేస్తుంది. ఇంకా అలా ముందుకు పాకుని వెళ్తే రెండోది వస్తుంది. అప్పుడు ఈ మన హీరోయిన్ తెలుస్తుంది, ఇక్కడ ఉన్న మొత్తం ఒకటి కాదు రెండు అని. ఒకదాంతో పడలేకపోతున్నారు అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి. సో ఇంకా అమ్మాయి అక్కడి నుంచి ఎలాగైతేనే ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. ఒక ముసలేమో ఒక బాక్స్ లో ఇరుకుపోద్ది. సో అక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్తుంటే ఇంకో ముసలి మాత్రం అసలు వదలదు. ఈ అమ్మాయి వెనకాల వచ్చేస్తూ ఉంటది. ఇంకా తనకి ఒక స్క్రూ డ్రైవర్ దొరుకుతుంది మన హీరోయిన్ కి. దాంతో ఆ ముసలి కంట్లో గుచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ ఆ ముసలి రాలిన చోటుకి ఈ అమ్మాయి వెళ్ళి దాగుని పోద్ది. ఈ అమ్మాయి కాలు కరిచడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అమ్మాయి ఏం చేస్తుంది అంటే తన జాకెట్ ని తీసి ఎక్కడైతే కలుస్తుందో అక్కడ గట్టిగా కట్టేస్తుంది. ఇలా చేయడం వల్ల బ్లీడింగ్ కొంచెమే అవుతుంది. అంటే బయటకు వస్తే వర్షం పెద్దది అవుతుంది. ఇక్కడ ఉన్న ముసలి సాల్వ అంటే మళ్ళీ ఇంకోటి వస్తుంది. మన హీరోయిన్ ఏమో భయంతో అక్కడే ఉంటుంది. వాళ్ళ నాన్న అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళ కాల్ని సెట్ చేసుకుంటాడు. అది బేస్మెంట్ కాబట్టి మెల్లగా వాటర్తో నిండిపోతూ ఉంటది. అప్పుడు మన హీరోయిన్ కి బయట కొంతమంది కనిపిస్తారు. వాళ్ళు ఎవరైనా దొంగలు ఏటీఎం ని కొట్టేసి అక్కడ ఉన్న సామాన్లన్నీ కొట్టేస్తూ ఉంటారు. తిని ఇక్కడ నుంచి అరుస్తుంటది, కానీ వినిపించదు. అప్పుడు తన లైట్ వేస్తుంది. వాళ్ళు చూస్తారు. వాళ్ళలో ఒకడు చూడడానికి కొంచెం ముందుకు వస్తాడు. ఈ లోపు ఆ బోట్ ని ముసలి అటాక్ చేస్తుంది. అక్కడ ఉన్న అమ్మాయిని చంపేస్తుంది. ఇంకో ముసలేమో వెండిని కూడా చంపేస్తుంది. లోపల ఉన్నాడు కూడా చనిపోతాడు. అంటే ఇక్కడ ఉన్నవి రెండు కాదు, చాలా ముసలు ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు ఎలా తప్పించుకుంటారో కూడా చూద్దాం. మన హీరోయిన్ ఏమో ఇంటి దగ్గర వేరే ఓపెనింగ్ ఉంటది బేస్మెంట్ నుంచి. సో దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ దానిపైన ఏదో బరువు ఉండడం వల్ల అది కూడా ఓపెన్ అవ్వదు. కానీ అక్కడ వాళ్ళ డాగ్ వచ్చి చూస్తుంది. వీళ్ళ డాడీ ఏమో మళ్ళీ వెళ్ళిపో సేఫ్ దగ్గరికి అని అంటారు. ఇంకా 1 hour లో ఈ ప్లేస్ మొత్తం వాటర్ నిండిపోతుందని కూడా వాళ్ళ డాడీ అంటారు, ఎందుకంటే అంత పెద్ద వర్షం పడుతుందని. ఆ మన హీరోని అడుగుతుంది, ఆ డ్రైన్ పైప్ నుంచి వాటర్ ఎందుకు వెళ్ళలేదని. వీళ్ళు నాన్న చెప్తారు, ఆ డ్రైన్ పైప్ నుంచే ముసళ్ళని వచ్చి ఈ లోపు గాలి కూడా ఎక్కువగా వేస్తుంది, అన్ని ఎగిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు మన పోలీసులు వస్తారు, వీళ్ళ ఇంటి దగ్గర వెతుక్కుంటాం. ఈ పోలీసు ఇంట్లోకి వచ్చి చూస్తారు, ఎక్కడ ఉండరు. అప్పుడు బేస్మెంట్ వరకు వస్తే వాళ్ళు అరుపులు వినిపిస్తాయి. వీళ్ళేమో అరుస్తూ ఉంటారు, లోపల రాకంటే రెండు పెద్ద ముసళ్ళు ఉన్నాయని. ఆ పోలీస్ ఏం చేస్తాడు, ముందుకు వెళ్లకుండా డోర్ దగ్గరకు మాట్లాడుతుంటాడు, రిక్వెస్ట్ చేస్తుంటాడు బ్యాకప్ కోసం. ఈ లోపు ఆ ముసలి వచ్చి వీడిని పట్టేస్తుంది. ఇంకా బయట ఉన్న పోలీస్ కూడా చనిపోతాడు. ఇంకా వీళ్ళకి పోలీస్ హెల్ప్ కూడా లేదు. ఇక్కడ వాళ్ళు ప్లాన్ వేస్తారు ఎలా ఎస్కేప్ అవ్వాలని. వాళ్ళ నాన్న ఒక ట్రాప్ సెట్ చేస్తారు. ఆ ట్రాప్ లో ముసలి దొరికినప్పుడు నువ్వు మెట్లెక్కి వెళ్ళిపో, నేను డిస్ట్రాక్షన్ ఇస్తానని వాళ్ళ నాన్న అంటారు. వీళ్ళు అనుకున్నట్టే తిను స్లోగా డైవ్ చేసి వెళ్తుంది. వాళ్ళ నాన్న డిస్ట్రాక్షన్ ఇస్తారు. అనుకున్నట్టే ఒక ముసలి కూడా దొరికేస్తుంది వీళ్ళకి. ఇంకా వాళ్ళ నాన్న ఆ ముసలిని కొట్టి చంపేస్తాడు. తినేమో మెట్ల వరకు వెళ్తుంది. మెట్ల దగ్గర ఇంకో ముసలి అడ్డుగా ఉంటుంది. సో తినేం చేస్తుంది అంటే వాళ్ళ నాన్నకి చెప్తుంది, డ్రైన్ పైప్ నుంచి వెళ్తా అని చెప్పి డ్రైన్ పైప్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ పోలీస్ బాడీ ఉంటుంది. ఇంకా ముసలి గుడ్లు కూడా ఉంటాయి. అప్పుడే చాలా చిన్న ముసలు కూడా గుడ్లు వెరగొట్టుకుని బయటకు వస్తూ ఉంటాయి. దీనికి తెలియని విషయం ఏంటంటే ఆ పైప్ నుంచి ముసలి వస్తుంది అని. తిన పోలీస్ గన్ తీసుకుంటుంది.
సడన్ గా వచ్చి మన హీరోయిన్ చెయ్య పట్టేస్తుంది ఆ ముసలి. లక్కీగా చెయ్యి కానీ పట్టడం వల్ల ఆమె ముసలి లోపల కాల్ చేస్తే చంపేస్తుంది ఆ ముసలిని. ఇక్కడ వీళ్ళ డాడీ ఏమో వాటర్ లో మునిగిపోతుంటారు, ఎందుకంటే 1 hour అయిపోయింది, వాటర్ లెవెల్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటది. సో తిను చాలా ఫాస్ట్ గా కదలాలి, టైం లేదు కాబట్టి తిను డ్రైన్ పైప్ లోకి వెళ్తది. ఆ పైప్ నుంచి మెల్లగా బయటకు వచ్చి పైకి ఎదుకుంటూ వెళ్తది. అప్పుడు ఇంకో ముసలి చూసి మళ్ళీ అటాక్ చేయడానికి వస్తుంది. కానీ తిను ప్రో స్విమ్మర్ కాబట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోద్ది. అక్కడ చాలా హెలికాప్టర్ తిను పైనుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఏంటి లాభం, మన హీరోయిన్ పిలిచింది వాళ్ళకి కనిపిస్తూ, వాళ్ళకి హీరోయిన్ కూడా కనిపిస్తుంది. ఇంకా తినింటే బ్లాక్ సైడ్ డోర్ కొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ డాడీ ఉన్న దగ్గర ఫ్లోర్ తీసేయడానికి ట్రై చేస్తుంది. ఈ లోపు వాళ్ళ డాడీ ఏమో ఊపిరి తీసుకోలేక మునిగిపోతుంటాడు. తన ఫ్లోర్ కొట్టి వాళ్ళ డాడీని కాపాడుతుంది, ఇంకా సిపిఆర్ చేస్తుంది. లక్కీగా వాళ్ళ డాడీ చావరు, లెగుస్తారు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోద్దాం అని అనుకుంటారు. బయటికి వచ్చి చూస్తే మొత్తం మునిగిపోయి ఉంటుంది. ఇంకా పెద్ద వర్షం అయిపోద్ది. వర్షం పక్కన పెడితే చాలా ముసళ్ళు ఉంటాయి, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ డాడీ ఏమో మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ బోట్ తీసుకొని ఎస్కేప్ అవ్వడమే అంటారు. కానీ అది చాలా రిస్క్. అప్పుడు వాళ్ళ నాన్నేమో వాటర్లో స్ప్లాషెస్ చేయడం వల్లే వాటికి తెలిసి చంపేస్తాయి ముసళ్ళు. మనం స్ప్లాష్ చేయకుండా మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం అంటారు. ఈ వర్షం మనకి కవర్ చేస్తుంది ఆ మూమెంట్ ని అంటారు. ఇంకా వీళ్ళు స్లోగా నడుస్తారు. వీళ్ళ లక్ ఎలా ఉంటుందంటే తుఫాన్ తీరం దాటే ముందు ఒకేసారి వర్షం అంతా ఆగిపోద్ది అంటారు కదా, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఒకేసారి వర్షం అంతా ఆగిపోద్ది. జస్ట్ వీళ్ళ ముందు నుంచి ఒక ముసలి వెళ్తుంది. అప్పుడు వీళ్ళు తెలుస్తుంది టైం ఎంత లేదు, ఇంకా పెద్ద బాధలు వచ్చేస్తాయని. మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. కానీ వీళ్ళకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇంకా అమ్మాయి స్విమ్ చేస్తుంది. స్విమ్ చేసి బోట్ వరకు వెళ్తుంది. బోట్ వీళ్ళ దగ్గర తెస్తుంది. ఇంకా వీళ్ళందరూ బోట్ కూడా ఎక్కేస్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోతాను లోపు వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చో అదే ఇంట్లోకి ఆ వాటర్ ఫ్లో వీళ్ళని తోసేస్తుంది. ఇంకా బోట్ కూడా తిరగబడిపోద్ది. మన హీరోయిన్ ఏమో కూర్చుని ఉండిపోద్ది. వాళ్ళ డాడీ ఏమో ఫ్లేర్స్ తీసుకొని మెట్ల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. మన హీరోయిన్ కి పోలీస్ వాకీ టాకీ దొరుకుతుంది. సో దాంతో హెల్ప్ కోసం రిక్వెస్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు వస్తారు అనుకుని చెప్తారు. ఈ లోపు మన హీరోయిన్ వాళ్ళ డాడీ ఫ్లేర్స్ ఆన్ చేసి వాళ్ళ కుక్కని సేవ్ చేస్తారు. వాళ్ళ కూతురు కోసం అరుస్తూ ఉండగా సడన్ గా ముసలు వచ్చి వాళ్ళ డాడీ చేయి పట్టేస్తారు. ఇంకా చేయి పట్టి చేయి లాగద్ది. సో వాళ్ళ డాడీకి చేయి పోద్ది. అది చూసి హీరో నడుచుకుంటూ వస్తుంది. ఆ ముసలు అటాక్ చేయడం వల్ల తిను బాత్రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటది. ఇక్కడ క్లాసిక్ ట్రిక్ వాడి ఆ ముసలిని బాత్టబ్ లో లాక్ చేసి తిను బయటకు వచ్చేస్తుంది. వాళ్ళ నాన్న తీసుకొని పైకి వెళ్తారు. మన కోసం హెలికాప్టర్ ఉందని చెప్తారు. చెప్పి ఫ్లేర్ ఆన్ చేస్తారు. ఈ లోపు ఇంకో ముసలు వచ్చి మళ్ళీ అటాక్ చేస్తుంది హీరోయిన్ ని. చెయ్యి పట్టుకొని మొత్తం తిప్పేస్తుంటది. ఆ ఫ్లేర్ ఏమో కింద పడిపోద్ది. ఇంకా మన హీరోయిన్ ఏం చేస్తుంది, ఆ ఫ్లేర్ ని తీసుకొని ఆ ముసలి కంట్లో గుచ్చి ఎలా అయితేనే పైకి ఎస్కేప్ అయిపోద్ది. వెళ్ళి రూఫ్ మీదకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు పోలీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. హెలికాప్టర్ కూడా వస్తుంది. వీళ్ళు మళ్ళీ ఫ్లేర్ ఆన్ చేస్తారు. ఇంకా మన హెలికాప్టర్ వచ్చి వీళ్ళద్దరినే సేవ్ చేస్తుంది. ఒక ముసలి ఎన్ని తిప్పలు పడుతుంది అంటే ఇదేనేమో మనిషికి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినటువంటి ఛానల్ ఇప్పుడు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.